మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి తొక్క తీసేస్తాను, మీ తాట తీసేస్తాను, ముఖ్యంగా చట్టం ముందు ఎవరిని కూడా వదిలిపెట్టను, సప్త సముద్రాలు అవతల కానీ తీసుకొచ్చి మరీ కూడా వాళ్ళని వేధిస్తానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయన ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ మాట్లాడే విధానం ఉందో ఇది నిజంగా మానుకోవాలి. పోలీసులకి ఇంతకుముందు ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఏమనంటే నెక్స్ట్ నేను 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి పేర్లు రాసుకుని బట్టలు ఓడదీస్తా అన్నాడు. ఇదే వ్యక్తి గత 5 సంవత్సరాలు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే పరదాలు కట్టుకుంటే ఆ పోలీసులు లేకపోతే ఇదే వ్యక్తి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటంటే మీ నాన్నగారు సీఎం కాబట్టి ఆయన వారసత్వం తీసుకుని మీరు ఎంపీ అయ్యారు, సీఎం అయ్యారు. పోలీస్ శాఖ అట్లా కాదు, కష్టపడి వాళ్ళు చదువుకుని వాళ్ళకంటూ రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పదవులు వాళ్ళకి ఏదైతే పోస్టింగ్స్ వచ్చినాయో దాని విధంగా పనిచేస్తారు. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ మాట వింటారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మాట వింటారు. అంతే తప్ప కోర్టు ఉంది కదా, వాళ్ళు మీ మాట వినలేదనుకో మీరు కోర్టుకి వెళ్ళండి. మీ మీద దాడి చేశారు లేకపోతే మీ మీద అన్యాయం చేశారనుకో దాని గురించి మాట్లాడండి. కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగపరంగా చర్యలు ఉంటే తీసుకుంటారు. అంతేగాని నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను రాసి పెట్టుకోండి మీ అంతు చూస్తా అంటే పోలీస్ వ్యవస్థ మన భారతదేశంలో ఆర్మీ, నేవికా దళం, ఎయిర్ ఫోర్సు, ఈ డాక్టర్స్ ఎలా ఉన్నారు, ఈ పోలీస్ వ్యవస్థ అనేది చాలా కీలకం. దాన్ని మీరు తక్కువ చేసి ఈ పోలీస్ శాఖ వారిని మీరు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి గురించి అయినా సరే నెక్స్ట్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తా, మీ తాట తీస్తా. గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఈ 11 నెలలు ఓడిపోయి అయ్యింది. అంటే 2024 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారో అన్నిసార్లు కూడా ప్రతిసారి కూడా ఎవరినొకరిని తిట్టడం కానీ లేదంటే నేను వచ్చిన తాట తీస్తాను, మళ్ళీ ప్రభుత్వం నాదే వస్తుంది, జగన్ అన్న 2.0 తీసుకొస్తాను, ఈసారి కార్యకర్తలకి మేలు చేస్తానన్నారు. అసలు జగన్ అన్న 2.1 అంటే అసలు ఆయన ఏం చేద్దాం అనుకున్నారు? ఆయన మాట విధానంలో మీకు ఏం అర్థమవుతుంది? ఆయన 5 సంవత్సరాలు ఒక నియంతలాగా పరిపాలించాడు. ఇప్పుడు ఏంటంటే అది లేకపోయేటప్పటికి ఉండలేకపోతున్నాడు. ఇంకా అదే ధ్యాసలో ఉన్నాడు ఆయన. 5 సంవత్సరాలు మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను ప్రజలకు ఏం ఉద్ధరిస్తాననేది నువ్వు అది చెప్పాలి. 5 సంవత్సరాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆయన నెరవేర్చలేదనుకో దాని మీద నువ్వు మాట్లాడాలి. వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదని చెప్పేసి నువ్వు మాట్లాడాలి. అంతేగాని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను లెగిస్తే నా అంత తోడు లేడు ఇటువంటి మాటలు ఇని ఆల్రెడీ చిరాకు వచ్చి మీ పరిపాలన 5 సంవత్సరాలు చూసే 151 సీట్లున్న మీకు 11 ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇంకా మీరు అదే స్క్రిప్ట్ను ఫాలో అయ్యి అదే విధంగా ముందుకెళ్ళారనుకో నెక్స్ట్ టైం ఇంకా ఏమైంది అనేది కూడా తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికలు వస్తే నేను ఇప్పుడే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలు మోసం చేసింది అంటారు. ఓపెన్గా అడుగుతున్నాను, అసలు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? అది కాలం నిర్ణయిస్తుంది. ఒకటండి, ఎవరైనా సరే పని చేయాలి, పని చేసుకుంటూ ముందుకెళ్తే ప్రజలు ఆటోమేటిక్గా మళ్ళీ ఆశీర్వదిస్తారు. ఏదైతే ఉందో ఇప్పుడు హామీలు ఏవైతే ఇచ్చినాయో అన్ని హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవచ్చు. కానీ ఏంటంటే ఒకటొకటి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు అభివృద్ధికి దూరం అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. ఏంటంటే సంక్షేమం అనేది ఒకే దాని మీద ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు గడిచింది. ఏదో డబ్బులు తేవడం లేకపోతే ప్రాజెక్టులకు వెళ్ళే డబ్బులు అవి మరలించి ఏదో ప్రజలకు అనేది ఇచ్చారు. అయితే ఏంటంటే ఇప్పుడు అన్నీ చక్కబెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి 5 సంవత్సరాలు అయిన తర్వాత చూస్తారు, నెక్స్ట్ టైం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్తున్నారు కదా మౌలిక సదుపాయాలు కల్పించలేదు, ముఖ్యంగా అభివృద్ధి చేయలేదని చెప్పి. రీసెంట్గా మొన్న అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన పనులకి కూటమి ప్రభుత్వ నాయకులు మోడీ గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ వస్తే ఆయన బెంగళూరు వెళ్ళిపోయారని చెప్పి ఒక కథనం అయితే నడుస్తుంది. అంటే అమరావతికి రావడం ఆయనకి ఇష్టం లేదనేటట్టు మాట్లాడుతున్నారు. మరి ఆయన రేపు వద్దున వస్తే అమరావతి మళ్ళీ ఏమొద్దనంటారు? ఒకవేళ పొరపాటున కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే? ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పాడండి. అసెంబ్లీలోనే ఆయన అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, 70 సీట్లు ఎంత పైన ఉన్నాయి. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, మనం అధికారంలో ఉన్నా లేకపోయినా సరే రాజధాని ఇక్కడ అభివృద్ధి చెందితే దానికి నేను ఫుల్ సపోర్ట్ ఉంటాననేసి అన్నాడు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి డ్రామాలు ఆడి 5 సంవత్సరాలు గడిపేసిన తర్వాత ఈరోజు మన ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది, మీరు ఏదైతే మోడీ గారు వస్తున్నారో మీరు కూడా రాయండి అని. ఏ మొహం పెట్టుకుని వస్తాడు ఆయన? ఏ మొహం పెట్టుకుని వస్తాడు? దాని గురించి ఇంకా ఆయన మొహం చెల్లక రాలేదు. ఇంకోటి ఏంటంటే రాజధాని అనేది ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన వచ్చినా లేకపోతే ఎవరు వచ్చినా సరే రాజధాని ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఒకసారి పనులు అనేవి కొంచెం శరవేగం జరిగితే అదే రాజధాని అవ్వాలి. ఏంటి అటు మార్చి ఇప్పటికే 5 సంవత్సరాలు రాజధాని తుప్పలు పట్టించి చాలా నష్టపోయారు. ప్రజలు దీని మీద అందరూ ఆలోచించాలి.
ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఈ మాట తీరు కానీ ఈ విధానం కానీ ఆయన కార్యాచరణ ఈ రాజకీయం ఎలా అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆల్రెడీ చూశారు. 5 సంవత్సరాలు ప్రజలు చూశారు. అయితే ఏంటంటే ఆయన పరిపాలన మంచిగా చేస్తే ఆయనకంటూ మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకా ఉండేది. అది వద్దనుకున్న తర్వాతే కదా ప్రజలు ఆయన 150 సీట్ల నుంచి 11 స్థానాలకు ఇచ్చేసారు. మళ్ళీ ఆయన ఏదైతే ఉందో తప్పులు ఏవైతే ఉన్నాయో అన్ని సరిదిద్దుకుని ప్రజలకు నేను ఇంతకన్నా బాగా చేస్తాను అని ఆయన ఏదైనా నేర్చుకుని మళ్ళీ వస్తే ఆయనకి భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్ప ఇదే ఒంటిగది పోకల్లో నేను ఏదో నియంతలాగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఆల్రెడీ చూశారు, మీ పరిపాలన చూశారు, మీ ఎంపీఎస్ని చూశారు, మీ ఎమ్మెల్యేలను చూశారు, మీ నాయకులను చూశారు, మీ విధి విధానాలు చూసే మిమ్మల్ని పక్కన పెట్టారు. మీరు 2.0 అంటున్నారు కాబట్టి దాన్ని కొంచెం బెటర్ చేసుకుని ప్రజలకు ఏవైతే చేస్తామో మీరు నిజాయితీగా పనిచేసి ఏదైతే ఉందో దానికి నిలబడితే మీకు ఉంటుంది.